ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి బిగ్ అలర్ట్ అనమాట. ఈరోజు తెలంగాణలో కాలేజీలన్నీ కూడా బంద్. ఆ కారణాలు ఏంటి, ఎక్కడెక్కడ బంద్ చేయబోతున్నాయి అవన్నీ కూడా మూసివేత. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణలో ముఖ్యంగా ఎందుకు బంద్ చేస్తున్నారు ఏంటనేది ప్రైవేటు కాలేజ్ యాజమాన్యాలు సంచలన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో సోమవారం నుంచి ఇక ప్రైవేట్ కాలేజీలు కూడా బంద్కి అయితే పిలుపు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి ముఖ్యంగా ఫీజు అరేంజ్మెంట్ సంబంధించి చూసుకున్నట్లయితే బకాయిల విషయంలో నిన్నటితో అంటే ముఖ్యంగా డెడ్లైన్ అనేది మూసిందనమాట. నేటిలోగా ప్రభుత్వం తీసుకోకపోతే సోమవారం నుంచి నిరవధిక బంద్ చేపడతామని చెప్పడంతో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 9,000 కోట్లు పెండింగ్లు అయితే ఉన్నాయి. ఇందులో దసరాకు 1,200 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించి 300 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. తర్వాత మిగిలిన 900 కోట్లపై ఎలాంటి స్పష్టత రాలేదన్నమాట. దీంతో మిగతా బకాయిల విడుదల చేయాలని చెప్పేసి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు డిమాండ్లు అయితే చేస్తున్నారనమాట. ఈ క్రమంలో బంద్కి పిలిపివ్వడం జరిగింది. సమస్యల పరిష్కారం కాకపోతే చలో హైదరాబాద్ చేపడతామని చెప్తున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ద ఇక ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నాయకులు రమేష్ మాట్లాడుతూ కాలేజు నడపడానికి పెట్టుబడులు జీతాలు చెల్లించకపోతున్నాము, విద్యార్థుల భవిష్యత్తును ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అనడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మేరకు విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్డర్ను చేసిందన్నమాట. ప్రైవేట్ కాలేజీలో అక్రమాలు మోసాలు జరిగాయని చూడాలని చెప్పేసి అయితే యాజమాన్యాలు దీన్ని అనవసరంగా భయపెట్టడం చూస్తున్నాయని చెప్పేసి సెప్టెంబర్ 2025 600 కోట్లు విడుదల చేసినప్పుడు బంద్ వాయిదా వేశాం, కానీ మళ్ళీ హామీలు ఉల్లంఘించడంతో ఇప్పుడు తీవ్రంగా మారిందని చెప్పేసి ఈ బంద్ వల్ల లక్షలాది మంది విద్యార్థులు చదువు ఆగిపోతాయి కాబట్టి ఇంజనీరింగ్, మెడికల్, అదేవిధంగా డిగ్రీ కోర్సు ఆగిపోవడం, పరీక్షలో సెమిస్టర్ ఆలస్యం అవుతాయని చెప్పేసి విద్యార్థి ఫ్యాకల్టీ సభ్యులు కూడా బంద్కు మద్దతు అయితే తెలుపుతున్నారనమాట. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే విద్యార్థుల ఫీజు చెల్లించాల్సి అయితే వస్తుంది కాబట్టి ఇది అన్యాయమని వారు చెప్తున్నారు. కాలేజీలు మూసివేస్తే ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా ప్రభావితం చెందుతాయని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇక ఈ సమస్యల పరిష్కారం కాకపోతే ముఖ్యంగా 900 కోట్లని విడుదల చేయకపోతే మిగిలిన బకాయిలకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని, లేకపోతే బంద్ వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటాయని చెప్తున్నారనమాట. సో ఇక మొత్తానికి బంద్ అనేది నవంబర్ 3 తారీఖు అయితే నిర్వహిస్తామని చెప్తున్నారు. కాబట్టి మొత్తం మీద ఈరోజు నవంబర్ 3వ తారీఖు అండి.